అత్యున్నత సింహాసనం పైనటువంటి ఆసీనుడు అయిన మా దేవ, అత్యంత ప్రేమ పూర్ణుడు అయినటువంటి మా దేవ, మీకు వందనాలు ప్రభువా. నాయనా, మీ బిడ్డలు అయినటువంటి మమ్మలను మీరు ప్రతి దినము వెంబడి దినము మీ కృపలో జ్ఞాపకం చేసుకొనుచు, మీ మహిమతో, మీ బలంతో, మీ శక్తితో ప్రభువా మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నటువంటి విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడవు, దేవా అద్భుతకరుడవు. ఆమేన్ అనువాడా, నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు నాయన. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభు. నీ సన్నిధిలో నిలబడి మిమ్మల్ని ఘనపరిచే ధన్యతనిచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతో మందికి లేని కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ శక్తియుక్తులతో నడిపించండి, బలపరచండి, స్వస్థపరచండి ప్రభువా. తల నుంచి అరికాల వరకు ప్రతి బిడ్డను వరకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా యేసు నామములో ఇప్పుడే దూరపరచమని కోరుకుంటూ ఉన్నాము. సహాయం చేయండి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నీ కృపతో బలపరచమని, నీ కాపుదలతో దర్శించమని, మీ వాక్కుతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. అతడు చూచినప్పుడు చదవండి. నీళ్లు పెట్టెను. తరువాత లాబాను, నీవు మా బంధువుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరవతి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి తను వివాహము చేసుకోబోయేటటువంటి అమ్మాయిని ఒక బావి దగ్గర కలుసుకున్నాడు.
ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని రకాలైనటువంటి బావులను మనం చూస్తాం. కొన్ని రకాలైనటువంటి బావులు, నీళ్లు ఉన్నటువంటి బావులు, నీళ్లు లేనటువంటి బావులు, మూసివేయబడినటువంటి బావులు, పాడైపోయిన బావులు, ఇంకా నీరు ఓట కలిగినటువంటి లేదా ఉబుకుచూ ఉన్నటువంటి బావులు, ఇలాగా కొన్ని రకాలైనటువంటి బావులను మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదువుతాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎవరినైనా సరే మనము కొన్ని ప్రాంతాలలో కొంతమందిని మనము కలుస్తూ ఉంటాం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగం చదువుకుంటే 29వ అధ్యాయములో యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటున ఉంచుదురు. యాకోబు వారిని చూచి, అనలారా మీరెక్కడి వారు అని అడగగా, మేము హారాను వారము అనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా, వారు ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా, వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుతున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉంది కదా, పశువులను పోగు చేయుటకు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడి అని చెప్పగా, వారు మందలన్నీ పోగు కాక మునుపు, అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అని చెప్పారు. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చి ఆమె వాటిని మేపుచూ ఉన్నటువంటి వ్యక్తి యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడు లాబానును గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుంచి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. చూడండి, గమనించినట్లయితే ఒక యవనస్తురాలు గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ యాకోబు ఒక ప్రాంతంలో ఉండి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అది ఒక నేల బావి. ఆ నేల బావి మీద ఒక మూత ఎప్పుడు కూడా పెట్టబడి ఉన్నటువంటి బావి. ప్రతిరోజు మధ్యాహ్న కాల సమయంలో లేదా 3-4 గంటల సమయములలో ఆ రాతిని తీసివేసినప్పుడు ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను ఇక్కడ గొర్రెలు కాసుకునేటటువంటి వారు త్రాగటానికి లేదా గొర్రెలకు నీళ్లు పోయటానికి, గొర్రెలు నీళ్లు త్రాగటానికి ఆ బావిని ఉపయోగించేటటువంటి వారు ఆయా దినాలలో. సరేనని చెప్పి యాకోబు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా వస్తారేమో, ఈ రాతిని పక్కకు నెట్టొచ్చు, నెట్టిన తర్వాత బహుశా నేను తాగొచ్చు, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పశువులు తాగొచ్చు. సరే, కొంతసేపు కూర్చుందాం, వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఆ ప్రాంతంలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పురుషులు అక్కడికి వచ్చారు. వచ్చి వారి పాటికి వాళ్ళు అడుగుతూ అక్కడ నిలబడి ఉన్నప్పుడు యాకోబు అడుగుతున్నాడు, మీరెవరండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అంటే, అయ్యా మేము ఫలాని ప్రాంతం నుంచి వచ్చాము అని చెప్పి, మేము హారాను అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చామని చెప్పి వారు చెప్తున్నారు. అబ్రహాము హారానులో ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే హారాను అని చెప్పగానే వెంటనే యాకోబుకి ఒక ఐడియా వచ్చింది. అరే, మా బంధువులు ఫలాని ప్రాంతంలో ఉండాలి కదా, వారు ఎలాగున్నారు అని చెప్పి వారిని కొంత ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. సరే, ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారయ్యా, ఇదిగో వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడే గొర్రెలు కాసుకుంటూ ఉంటుంది, కొంతసేపటికి వస్తుంది, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. చెప్పినప్పుడు ఈ యాకోబు కొంత సమయం అక్కడ వెయిట్ చేస్తూ ఉండి
ఎవరో కూడా ఇంకా వచ్చి ఆ నీటిని, ఆ రాయిని ఎవరో కూడా పొర్లించనటువంటి ఆ సమయం వరకు ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపు అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, గొర్రెలకు ఇదిగో ఇంకా చాలా పొద్దుంది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడి అని చెప్పగా, వారు మందలన్నీ పోగు కాక మునుపు ఇది మా వలన కాదండి, తరువాత బావి మీద నుండి రాయి పొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదము అని చెప్పడం జరిగింది. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చింది. ఆమె వాటిని మేపేటటువంటి స్వభావం ఉన్నటువంటిది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును అతని తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుంచి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. ఎందుకు ఇలాగా వీళ్ళు అక్కడ కలవవలసి వచ్చిందో, తర్వాత వీరి వివాహము ఎలాగ జరిగిందో అది మనందరికీ కూడా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమందిని మీరు కలుస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలను మనము దర్శించినప్పుడు కొంత స్నేహితులను మనం కలుస్తూ ఉంటాం. ఈ బావి దగ్గర ఈ యొక్క యాకోబు రాహేలుని కలవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక బావిని చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథంలోనే 24వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ కూడా మనము మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, 42వ వచనంలో, నేను నేడు ఈ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేది పోయిదునని ఎవత చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండునుగాక అని మనవి చేసుకున్నాడు. ఎలియాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళందరిలోకెల్లా చీఫ్ పనివాడు అనమాట. అంటే పని వాళ్ళందరిలోకెల్లా ఒక బాధ్యత కలిగినటువంటి పనివాడు ఎవర్రా అంటే ఎలియాజరు. ఆయన ఒంటెలతో ప్రయాణమై ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. కొంతసేపు అయింది, సరేనని చెప్పి చెట్టు నీడన ఒక బావి దగ్గర ఆగి ఒంటెలన్నిటికీ కూడా ఎవరైతే నీళ్లు పెడతారో, నాకు ఎవరైతే దాహం తీరుస్తారో అని అలాంటి ఆ స్త్రీని లేదా ఆ స్త్రీని నా యజమానుని కుమారునికి నేను పెళ్లి కుమార్తెనుగా తీసుకొని వెళదాము అనేటువంటి ఒక ఆలోచన ఈ యొక్క ఎలియాజరు కలిగి ఉన్నాడు. అంటే మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క కుమారుడికి వివాహ వయసు వచ్చిందండి. అబ్రహాము యొక్క కుమారుడికి వివాహ వయసు వచ్చింది. అయితే అబ్రహాం అంటున్నాడు, ఎలియాజర్ని పిలిచి మాట్లాడుతున్నాడు, ఎలియాజరు ఇదిగో నీవు మా యొక్క కుటుంబీకులు కొంతమంది పలాని ప్రాంతంలో ఉన్నారు, నీవు ఆ ప్రాంతానికి వెళ్ళి నీవు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వెళ్ళి అక్కడ నా యొక్క కుమారునికి తగినటువంటి వధువును నీవు తీసుకుని రావడానికి ప్రయత్నం చేయని చెప్పి ఆయనను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఎలియాజరు బయలుదేరాడు. ఎలియాజరు ఒంటెలు తీసుకున్నాడు. ఒంటెల మీద ఆ దినాల్లో ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ఒంటెలు ఎక్కువగా ఉంటాయి, ఇసుక ప్రాంతం కాబట్టి వారు ఒంటెల మీద కొంత సామాగ్రి తీసుకొని, కొంత బంగారము వెండి కొన్ని వస్త్రాలు తీసుకొని ఈయన ఆ ప్రాంతంలో నుంచి బయలుదేరి ఒక బావి దగ్గరకు వచ్చి అక్కడ ఆగాడు. బావి దగ్గరకు వచ్చి ఆగిన తర్వాత అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో ఈ సమయంలో నేను ఈ బావి దగ్గరికి వచ్చాను ప్రభువా, నేను ఏ పని నిమిత్తం అయితే వచ్చానో నీకు బాగా తెలుసు ప్రభువా. అయితే నేను ఇక్కడ నా యజమానుని యొక్క కుమారుడికి నేను వివాహము నిమిత్తమై ఈ ప్రాంతానికి వచ్చాను. ఇదిగో ఇక్కడ నా ఒంటెలు కనబడుతున్నాయి, నా క్యామెల్స్, నా వాహనాలు కనబడుతున్నాయి కదా,
ఈ నా క్యామెల్స్కి అలాగే నాకు ఎవరైతే నీరు పోసి మా దాహాన్ని ఎవరైతే తీరుస్తారో ఆమెను నేను మా యొక్క యజమానుడి కుమారునికి నేను ఒక పెళ్లి చేసుకునేటటువంటి స్త్రీనిగా నేను తీసుకొని పోతాను ప్రభువా, నీవే చూపించు ప్రభువా అని చెప్పేసేసి మోకాళ్ళుని సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, ప్రార్థన చేశాడు. కొంతసేపు సాయంకాలం అయింది. సాయంకాలం అయితే సాధారణంగా గ్రామాల్లో ఏం చేస్తారంటే స్త్రీలు పురుషులు నీళ్లు చేదుకోవడానికి బావుల దగ్గరికి వస్తూ ఉంటారు. సరేనని చెప్పి ఈ యొక్క యవనస్తురాలు కూడా నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వస్తూ ఉంది. ఆ దినాలలో నీళ్లు చేదుకుంటారు, లేకపోతే నీళ్లు బిందెలతో ముంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ దినాలలో ఇలాంటి నీరు బాగా నీటి ఊటలు ఉబ్బికేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ప్రియులారా పొలాల్లో. సరేనని చెప్పి ఒక యవనస్తురాలు ఆ ప్రాంతానికి రావటాన్ని ఎలియాజరు గమనించాడు. ఎలియాజరు గమనించి అంటున్నాడు కదా, ఎలియాజరు గమనించి చూడండి, అక్కడ మనం చదివినట్లయితే ఈయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 24వ అధ్యాయము క్రిందికి వచ్చినప్పుడు, నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక మునిపే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను. గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పెను. నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములు పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరునికి కుమార్తెను తన కుమారుని తీసుకొనినట్లు సరైన మార్గం మందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనబరచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదనగా లాబానును బెతూయేలు, ఇదిగో ఇది యెహోవా వలన కలిగిన కార్యమో, మేమైతే అవునను గాని కాదని గాని చెప్పజాలమో, ఇదిగో రిబ్కాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని. ఎలియాజరు ప్రార్థన చేసినటువంటి కొంతసేపటికి యవనస్తురాలందరూ కూడా ఆ యొక్క బావి దగ్గరికి వస్తూ ఉన్నారు. అమ్మ కొంచెం నీళ్లు పోయమ్మా అని చెప్పి ఈయన అడిగాడు, ఎలియాజరు అడిగాడు. నీళ్లు పోయి మనంగానే ఆమె ఏం చేసిందంటే బావిలోనికి దిగి నీళ్లు ముంచుకొని వచ్చి పైకి మెట్లెక్కి వచ్చి ఆమె నీళ్లు పోసింది. అమ్మ నేనే కాదమ్మా, మా ఒంట్లు కూడా ఉన్నాయమ్మా అని చెప్పంటే ఒక చూపు చూసింది. ఒంట్లు కల్లి ఒక చూపు చూసింది. ఆ ఒంట్లు ఏమన్నా మామూలుగా నీళ్లు తాగుతాయా? ఒక రోజుకు దాగి లేదా ఒక గంటకు దాగి ఒక 1/2 లీటర్ దాగి ఏమన్నా కాముకుంటాయా ఒంటెలు? ఒక్కొక్కటి కొన్ని గేలల నీళ్లు తాగుద్ది ఒక్కొక్క ఒంటె. తాగటం మొదలుపెట్టిందంటే ఇంకా ఒక నెల రెండు నెలలు తాగకుండా ఉండే విధంగా అంత గంభీరమైనటువంటి మంచినీళ్ళు ఆ ఒంటెలు తాగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యవనస్తురాలు ఏం చేస్తుంది? బావిలోనికి దిగుతుంది, బిందె తీసుకుంది, నీళ్లు ముంచుకుంది, తీసుకొని వచ్చి ఆ ఒంట్లోకి పోస్తుంది. అక్కడ ఒక తొట్టు ఉంటుంది, తొట్టులో పోస్తూ ఉంది. ఈమెకి ఇదే పని, తొట్టులో పోస్తూ ఉంటే ఆ ఒంటెలు మరి ఎన్ని ఒంటెలు ఉన్నాయో తెలియదు కానీ ప్రియులారా, ఆ ఒంటెలు అన్నీ కూడా తృప్తిగా సమృద్ధిగా నీరు త్రాగేంత వరకు కూడా ఈ యవనస్తురాలు ఆ యొక్క ఒంటెలకు నీళ్లు పోసింది. అప్పుడు అనుకున్నాడు ఎలియాజరు, ఈ అమ్మాయి నేను మంచినీళ్ళు అడిగితే నాకు ఇవ్వటమే కాకుండా నా ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు పోసింది అబ్బాయి. కాబట్టి ఈ అమ్మాయిని మా యొక్క యజమానుడి యొక్క కుమార్తెకు వివాహము చేసుకున్నట్లయితే మా యజమానుడి యొక్క కుమారుడు సంతోషంగా సమృద్ధిగా ఆనందంగా ఉంటాడు అన్నట్లుగా అనుకొని ఏం చేశాడంటే అమ్మ మీ ఇల్లు చూపించమ్మా, మీ ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ బావి దగ్గర ఈ యొక్క ఎలియాజరు ఇస్సాకుకు కావలసినటువంటి ఒక స్త్రీని, ఆమెను అక్కడ కనుగొన్నట్లుగా నేను దేవుని యొక్క వాక్య భాగం నుండి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. రకరకాలైనటువంటి బావులు మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూస్తాం. తర్వాత వివాహం అయింది, వారు చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇదంతా కూడా మనకి అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే. కానీ ఆ బావి దగ్గర ఎలియాజరు రిబ్కాని కనుగొన్నట్లుగా నేను మీకు తెలియజేస్తున్నాను. సరే, ఇంటికి వెళ్ళాడు. అమ్మ ఇల్లు చూపించమ్మా అంటే ఇంటికి రండి, మా ఇంటికి వెళ్ళినారని చెప్పి తీసుకొని వచ్చింది. వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు ఎలియాజరు. అమ్మా ఇదిగో సో మీ అమ్మాయిని మేము వివాహం చేసుకుంటామండి, మా అయ్యగారు ఉన్నారు, మా అయ్యగారి యొక్క కుమారుడు ఉన్నాడండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీ అయ్యగారు ఎవరంటే మా అయ్యగారి పేరు అబ్రహాం అండి, వాని యొక్క కుమారుడు ఇస్సాకు ఉన్నాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే అవునా, ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి చేసేది ఏముందండి, ఆ అబ్బాయికి దాదాపు 200-300 మంది పనులు ఉన్నారండి అని చెప్పాడు. ఆయన ఉలిక్కిపడ్డాడు. అమ్మ ఇంతమంది ఏందిరా బాబోయ్ అని. ఆయనకి గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, నాయన సమస్తం ఉందండి ఆయనకి. ఆయన చేసేది చేయాల్సింది ఏం లేదండి, ఊరక పొలాల్లో అన్నీ పైపైన అంతా కూడా ఒక మేనేజర్ లాగా అన్నీ చూసుకుంటూ ఉంటే చాలండి అని చెప్పేసి విషయం చెప్పేశాడు. అమ్మాయి నాన్న అంటున్నాడు, ఇది యెహోవా వలన కలిగిన, అంత గొప్ప మాట, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అండి, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేం. ఇదిగో అమ్మాయి మీ ముందు ఉంది, మీరు అడగండి. తను ఓకే అంటే మీరు తీసుకొని పోండి అని చెప్పి ఆ ఎలియాజరుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్సాకునకు కావలసినటువంటి తన యొక్క జీవిత భాగస్వామిని ఎలియాజరు కనుగొన్నటువంటి బావి ఆ ప్రత్యేకమైనటువంటి బావి ప్రియులారా. దేవుని యొక్క వాక్య భాగంలో మరొక బావిని చూద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ యాకోబు బావి ఉండెను గనుక, యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయన. చూడండి, యాకోబు బావి అని చెప్పి మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, అది యాకోబు బావి. ఆ బావి దగ్గరే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు మిట్ట మధ్యాహ్న సమయములో 12 గంటలప్పుడు ఆ బావి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాడు. సాధారణంగా మిట్ట మధ్యాహ్న సమయంలో ఎవరు కూడా బావుల దగ్గరికి రారు. మిట్ట మధ్యాహ్న సమయం అంటే ఆహారము తీసుకునేటటువంటి సమయము, ఒక కొంతసేపు రెస్ట్ తీసుకునేటటువంటి సమయం. అంతేకాకుండా ఆ సమరయ, ఆ ప్రాంతాలన్నీ కూడా బాగా ఎండగా ఉండేటటువంటి ప్రాంతాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇసుక ప్రాంతాలు అవన్నీ కూడా బాగా ఎండగా ఉంటుంది. మధ్యాహ్న కాల సమయంలో సాధారణంగా ఎవరు కూడా ప్రయాణం చేయరు, అందరూ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యాకోబు బావి దగ్గరికి ఆయన వచ్చి కూర్చున్న తర్వాత వెయిట్ చేస్తున్నాడు. ఎవరైనా సరే చేదుకోవటానికి ఏదైనా బకెట్ తీసుకొస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. సరేనని చెప్పి ఎంతసేపు చూస్తున్నా కానీ ఎవరూ కూడా రావడం లేదు. కానీ ఎవరో వచ్చారు అని చెప్పి అంటే ఏంటంటే అది వారి చట్టానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో, సమయము కానటువంటి పరిస్థితుల్లో అక్కడికి వస్తున్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీళ్లు చేదుకునేటటువంటి వారు ఉదయమైనా సాయంకాలమైనా మాత్రమే నీళ్లు చేదుకునే ఆ ప్రాంతాలకు వస్తారు. కాబట్టి ఈ మిట్ట మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 7వ వచనంలో మనం చూసినప్పుడు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, సమరయ గ్రామానికి చెందినటువంటి ఒక స్త్రీ అక్కడికి వస్తూ ఉంది. అమ్మ కొంచెం నీళ్ళు అమ్మ అని చెప్పి అడుగుతున్నాడు. యేసుప్రభు వారు క్యాజువల్గా అడుగుతున్నాడు. యేసుప్రభు వారికి ఈ కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, రంగుకి సంబంధించినటువంటి కట్టుబాట్లు,
రేసుకు సంబంధించినటువంటి కట్టుబాట్లు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఉండవు, యేసుక్రీస్తు ప్రభువారికి లేవు. యేసుక్రీస్తు ప్రభువారికి రకరకాలైనటువంటి క్లచెస్ అన్నీ కూడా ఏమి యేసుక్రీస్తు ప్రభువారికి లేవు. అయితే ప్రభువారు కామన్గా అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. వెంటనే ఆమె అంటుంది, నీవు చూస్తే యూదుడిలాగా కనబడుతున్నావు, పైనుంచి క్రిందికి అంగీ ధరించుకొని ఉన్నావు, అసలు నీవు సమరయులతో ఎలాగా మాట్లాడగలుగుతూ ఉన్నావండి అని చెప్పి ఆమె యేసు ప్రభువారిని ప్రశ్నించింది. ప్రశ్నించగానే యేసు ప్రభువారు అన్నారు, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా, దాహం అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. అసలు మా ప్రాంతంలో యూదులు సమరయులతో అసలు మాట్లాడరు. యూదులు ఆ యొక్క సంత వీధులలో నడుస్తూ వస్తున్నప్పుడు సమరయులు ఎవరైనా సరే ఎదురుగా వస్తే సమరయులను అసలు విపరీతమైనటువంటి బాధ పెట్టి వారిని సంహరిస్తారు. కాబట్టి సమరయులు యూదులు వచ్చేటటువంటి మార్గంలో రావడానికి అవకాశం లేదు, ఆ సందులలో తిరగడానికి అవకాశం లేదు. యూదులందరూ కూడా మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ అలికిడి, ఏ చప్పుడు ఆ యొక్క సందుల్లో, ఆ యొక్క వీధులలో లేదు అన్నప్పుడు మాత్రమే సమరయులు చూసి దాంకొని ఆ యొక్క వీధుల్లో ప్రయాణించే అనుభవము వారు కలిగి ఉన్నటువంటి ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, సరే ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఇంకా కొంతసేపటికి వారి మధ్య డిస్కషన్ రకరకాలుగా మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె గురించి అన్ని విషయాలు యేసు ప్రభువారు చెప్పేసేసాడు. ఎప్పుడైతే ఆమె గురించి అన్ని విషయాలు యేసు ప్రభువారు చెప్పాడో, నీవు మెస్సయ్యవా అని చెప్పి యేసయ్యను ఆ యొక్క సమరయ స్త్రీ, గ్రామానికి చెందిన స్త్రీ అడుగుతూ ఉంది. నేను మెస్సయ్యనే అని చెప్పినప్పుడు ఈమె వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈమె చేతిలో ఉన్నటువంటి కడవను విడిచిపెట్టి ఈమె త్వరగా గ్రామంలోనికి వెళ్ళి, అయ్యా నేను మెస్సయ్యను చూశానయ్యా, ఇప్పటి వరకు కూడా మెస్సయ్య వస్తాడు అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఇదిగో మెస్సయ్య వచ్చాడు, యాకోబు బావి దగ్గర నేను ఆయన్ని కనుగొన్నాను, నా గురించి, నా వృత్తాంతము గురించి, నా పరిస్థితి గురించి, నా జీవితము గురించి ఆయన అన్నీ కూడా తెలియజేశాడు. ఇదిగో నేను మెస్సయ్యని కనుక్కున్నానని చెప్పి అందరితో ఆ గ్రామం అంతా కూడా, ఆ వీధులంతా కూడా తిరుగుతూ మిట్ట మధ్యాహ్న సమయంలో ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ యేసయ్యను చూడటానికి మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరికి వచ్చారు. యాకోబు బావి దగ్గరికి అందరూ పరుగున వస్తున్నారు. ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారి యొక్క క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది యేసు ప్రభుతో మాట్లాడక ముందే వారికి కొన్ని విషయాలు తెలిసిపోతూ ప్రభు దగ్గరికి రాలేక వెనక్కి వెళ్ళిపోతూ వారు పాపాన్ని ఒప్పుకొని ప్రభు ముందు పశ్చాత్తాపపడినటువంటి పరిస్థితిని ఆ యొక్క కార్యక్రమంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈమెల్లి అందరికీ ప్రకటించింది, నేను మెస్సయ్యని కనుక్కున్నాను, నేను యేసయ్యని కనుక్కున్నాను, ఆయన నా పరిస్థితి అంతా చెప్పాడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు, నీవు ఇలాగని చెప్పి ఎన్నో మార్లు నాకు చెప్పాడు, కాబట్టి ఇదిగో నేను మెస్సయ్యని కనుక్కున్నానని చెప్పినప్పుడు కొంతసేపటికి ఏమైందనంటే ఆ గ్రామం అంతా చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ చివరికి మనం చదివినప్పుడు ఆ 4వ అధ్యాయంలోనే మనము దేవుని యొక్క వాక్య భాగంలో చదివినట్లయితే ఆ గ్రామమంతా కూడా ప్రభువుని వెంబడించినట్లుగా మనము వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సమరయ స్త్రీకి యాకోబు బావి దగ్గర రక్షణ అనేటువంటిది పొందుకున్నట్లుగా, మెస్సయ్య ఆమెను దర్శించినట్లుగా, ఎలియాజరు ఎలాగైతే తన యొక్క యజమానుని కుమారునికి ఒక స్త్రీని ఒక బావి దగ్గర కనుగొన్నాడో, అలాగే యాకోబు కూడా తనకు కావలసినటువంటి జీవిత భాగస్వామిని ఆ యొక్క రాహేలును ఎలాగైతే ఒక బావి దగ్గర కనుగొన్నాడో, ఈ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఒక రక్షణను ఈ సమరయ స్త్రీ కనుగొన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని మన జీవితాల్లో మనం కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు కొన్ని సమయాలలో అది మన జీవితానికి అప్లిఫ్ట్గా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిమిషము, ఆ సమయము అనేటువంటిది చాలా
విలువైనటువంటి సమయం. అది వారి జీవితానికి ఒక మార్పుని తీసుకొని రాబోతూ ఉన్నటువంటి సమయం. వారి జీవితంలో ఒక ఉన్నత స్థితిని తీసుకొని రాబోతూ ఉన్నటువంటి సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో మిమ్మల్ని కూడా అడిగినట్లయితే మీరు కూడా కొన్ని ఉదాహరణలు మీరు తెలియజేస్తూ ఉండవచ్చు. ఎస్, పలాని సమయంలో నేను పలాని వ్యక్తిని ఒక చోట కలుసుకున్నాను, ఆ వ్యక్తి చెప్పడం వలన నాకు ఈ పనిలో సక్సెస్ అయింది, కాబట్టి నేను దీవించబడ్డాను అని చెప్పి మనం కొన్ని సమయాల్లో చెప్పొచ్చు. నేను నా భర్తను పలాని ప్రాంతంలో నేను కలిశాను, ఆయనను నేను పలాని షాపింగ్ మాల్లో చూశాను, లేదా పలాని హాస్పిటల్లో చూశాను, అది తెలియకుండా అక్కడి నుంచి అక్కడికి ఒక వివాహానికి దారి తీసినట్లుగా నేను జ్ఞాపకం చేస్తున్నానని చెప్పి మనము తెలియజేయచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ అనేటువంటిది కూడా ఎప్పుడు ఎలాగా మనము ప్రభువుని స్వీకరిస్తాము అనేటువంటిది అది దేవునికి మాత్రమే తెలుసు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమరయ స్త్రీకి ఈమె మెస్సయ్యను చూశాను అన్న విషయం ఆమెకి మొట్టమొదటి అర్థం కాలేదు. అనుకుంటూ ఉంది కదా, ఇదిగో నేను నీళ్లు ఇవ్వవలసినటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడు, ఈయన యూదుడుగా కనబడుతున్నాడని చెప్పి అనుకుంటుందే కానీ ఈయన మెస్సయ్య అని చెప్పి ఆమెకి ఎప్పుడు అర్థమైందంటే ఆయనతో మాట్లాడటమో ప్రారంభించినప్పుడు, ఆయనతో సంభాషించటం ప్రారంభించినప్పుడు, ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు ఈమె జవాబు చెప్పలేకపోయినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నీ కుటుంబం గురించి అడుగుతున్నాడు, నీ పరిస్థితుల గురించి అడుగుతున్నాడు. వాటన్నిటికీ ఆమె దగ్గర జవాబు లేనప్పుడు ఈయనే ఆమెకు జవాబులు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు అంటుంది కదా, నా గురించి చెప్పినటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాను, ఆయన మెస్సయ్యా కాదా, ఆయన మెస్సయ్యా కాదా, ఆయన మెస్సయ్యే కదా. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్టయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అవును, ఎంతోమంది రకరకాల పరిస్థితులలో దేవుని యొక్క వాక్య భాగంలో మూడు రకాలైనటువంటి వృత్తాంతములను మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కలుసుకున్నాము, చూసాము. బావి లేదా బావుల్లో ఉన్నటువంటి నీరు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము లేదా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడతా ఉంది. బావి అంటే మానవుని యొక్క హృదయము. మన యొక్క బావులలో నీరు ఉంచుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన హృదయాలలో ప్రార్థన అనేటువంటి నీరు మన హృదయాలలో ఉండాలి. మన హృదయాలలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మన హృదయాలలో ఉండాలి. మెత్తని హృదయాలు మానవులమైనటువంటి మనము కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే అది విరువబడినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలియాగమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతంలో పెద్ద సువార్త సభను ఏర్పాటు చేస్తాడు. చూడండి, నాతో పాటుగా మీరు కూడా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్తలోని 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను కాబట్టి కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుదామని ఫిలిప్పును అడిగాను. ఏమి చేయనయుండినో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. ఇది చూడండి, చాలామంది వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, ఫిలిప్పుతో అడుగుతున్నాడు, అబ్బాయి ఫిలిప్పు, వీళ్ళందరికీ భోజనం ఎలా పెడదామయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. ప్రశ్నను అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, వీళ్ళందరికీ భోజనము పెడదాము, ఎలా పెడదాము అని చెప్పి అడుగుతున్నాడు. అసలు యేసు ప్రభు దగ్గర డబ్బులు అసలు ఉండవు. యేసు ప్రభు వారు డబ్బులు ఎప్పుడు కూడా క్యారీ చేయరు. యేసు ప్రభు వారు దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యులలో ఒక శిష్యుడు ఎప్పుడు కూడా డబ్బు సంచి అతని దగ్గరే పెడతారు.
యేసు ప్రభు వారికి ఆంతరంగికమైనటువంటి శిష్యులు ఒక 3 శిష్యులు ఉంటారు. ఆ లేయర్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక 6 శిష్యులు ఉంటారు. ఈ దాటి బయటకు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయడానికి కొంతమంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరందరినీ దాటుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఇక్కడ గమనించినట్లయితే సరేనని చెప్పి ఫిలిప్పుతో అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళందరికీ మనం భోజనం పెడదాము, ఎలా పెడదాము అని చెప్పి అడుగుతున్నాడు. అడిగితే ఫిలిప్పు చెప్తూ ఉన్నటువంటి సమాధానాన్ని మనం గమనించినట్లయితే, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగెనో. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని అతనితో చెప్పెను. చూడండి, వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారు కొంత రొట్టెలు తిన్నా కానీ ఒక్కొక్కడు 12, 20, 30, 40 రొట్టెలు తింటాడు. ఎన్ని రొట్టెలు తింటారు? ఒక 10, 15 పైన తింటారు ఒక్కొక్కళ్ళు రొట్టెలు. వాళ్ళందరూ కూడా రొట్టెలు వారు విస్తారమైనటువంటి శక్తిని కలిగినటువంటి వారు ఆజానుబాహులు, బలవంతులు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి రోగాలతో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువు పెట్టినటువంటి ఆహారము తినాలని ఇష్టము కలిగినటువంటి వారు తీసుకోవటమే కాకుండా వారి కుటుంబాలకు కూడా తీసుకెళ్ళేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. ఎందుకంటే ఇది దేవుని దగ్గర వస్తూ ఉంది కదా, ప్రభు దగ్గర నుంచి మనకు వస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం తిందాము, మన ఇంటికి కూడా మన పిల్లలకు తీసుకెళ్దాము అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఆ దినాల్లో. ప్రియులారా, సరేనని చెప్పి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. వామ్మో, ఎంతమంది అంట? 5,000 మంది పురుషులే కూర్చున్నారంట. స్త్రీల నెంబర్ కౌంట్ లేదు, పిల్లల నెంబరు కౌంట్ లేదు, పురుషులు మాత్రమే 5,000 మంది కూర్చున్నారు. పురుషులు అంటే అర్థం ఏంటంటే, పిల్లల్ని ఏమంటారు? పిల్లలు అంటారు. యవనస్తులు అంటారు. పురుషులు అంటే కొంత వివాహమైనటువంటి వారు, కొంచెం బాగా హైట్గా కనబడుతూ ఉన్నటువంటి వారందరినీ పురుషులండి, అందరూ పురుషులండి అని చెప్పేసి అంటారు. చిన్నపిల్లలు అంటారు, యవనస్తులు అంటారు. పురుషులందరూ కూడా లైన్లుగా కూర్చోగా 5,000 మంది పురుషులు అయ్యారంటండి. ఈ చిన్న పిల్లవాడుండ్లా, ఆ పిల్లోడు గొర్రెలు కాసుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతూ, ఇక్కడ ఏంద్రా ఎంతమంది కూర్చొని ఉన్నారు, ఏందో ఉందరా అన్నట్టుగా వచ్చి ఆ పిల్లోడు ముందుకు ఎట్టొకట్ట వచ్చి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఆ పిల్లోడు గమనించండి, ఆ పిల్లోడు అక్కడికి వస్తే ఆంధ్రేయతో మాట్లాడుతూ ఆ పిల్లోడు అంటున్నాడు, ఇదిగో మమ్మ రొట్టెలు ఇచ్చింది మధ్యాహ్నం పూట అన్నం తినమని, ఇవన్నీ తీసుకో అంకులు అని చెప్పి ఇచ్చాడు. ఆంధ్రేయకి ఇచ్చాడు. ఈ రొట్టెలు తీసుకోండి అంకులు, ఈయండి అంకులు, ఆయనకి ఈ రొట్టెలు తీసుకోండి అని చెప్పంటే, ఈ ఆంధ్రేయ వాడిని బుడ్డోడిని పైకి చూశాడు. రే బుడ్డోడా, ఏందిరా నువ్వు మమ్మల్ని గొడవ చేయడానికి వచ్చావా? అసలు యేసు ప్రభు ఏం చేస్తున్నాడో మాకే అర్థం కావట్లేదు. ఇంతమందికి అన్నం పెడదామంటున్నాడు 5,000 మంది పురుషులకి. ఇంకా కొంతమంది స్త్రీలను వేసుకోండి, అట్లీస్ట్ ఒక 2,000-3,000 మంది స్త్రీలను వేసుకోండి. స్త్రీలు ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళకి 8,000 మంది అవుతారు. ఒక 1,000 మందో 2,000 మందో పిల్లలను ఉన్నారనుకుందాం. మొత్తం 10,000 మంది కాంగ్రిగేషన్ అక్కడ ఉన్నారండి. తల్లు వస్తే ఆ తల్లుతో పాటు చిన్నపిల్లలందరూ కూడా వచ్చేస్తారు. వెంటనే యేసు ప్రభు వారికి ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఆయన చేతికి అందించారు. గమనించండి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రొట్టెలు ఆయన పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ రొట్టెలను పట్టుకొని, చిన్నయ్యే రొట్టెలు, చిన్నపిల్లవాడి లంచ్ అది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చిన్నపిల్లవాడు తింటాడు 5 రొట్టెలు. మనం ఎన్ని రొట్టెలు తింటాం? రొట్టెలు 2. మా చింతలు అయితే ఒకటే, ఒక ఇడ్లీ తినేది. నేను తినే బ్రేక్ఫాస్ట్ ఏం తెలుసా? 2 ఇడ్లీ 1 ప్లెయిన్ దోశ. మీరు ఎంతైనా పెట్టండి, నేను తినేది 2 ఇడ్లీ 1 ప్లెయిన్ దోశ నేను తినేది.
ఏమండి, శారా తినేది ఏంటో తెలుసా? ఒకే ఒక ఇడ్లీ తినిద్ది అంతే. 3 ఇడ్లీ తీసుకొస్తాను, ఒక ఇడ్లీ తినిద్ది, 2 ఇడ్లీలు మా ఇంటి ముందు కుక్క ఉంటే కుక్కకేస్తాం, ఇంకంతే. ఈ పిల్లోడు ఎన్ని తింటున్నాడు రొట్టెలు? ఏం రొట్టెలు అయ్యి? ఎవల రొట్టెలు. ఎంతమంది తెలుసు ఎవలు? మీకు తెలిసే ఉంటుంది ఎవల రొట్టెలు. 5 రొట్టెలు బాగా మందంగా ఉన్నాయి, తీసుకొచ్చి ప్రభువారికి ఇచ్చారు. ప్రభువారు వాటిని బ్లెస్ చేస్తున్నాడు. అది విరుగుబడింది, ప్రభు చేతిలోకి వచ్చింది. ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రభువారు వాటిని ఏం చేస్తున్నాడంటే, చూడండి కిందికి మనం చదివినట్లయితే, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఎంత గొప్ప మాట అండి. 5 రొట్టెలు తీసుకుని దాదాపు 10,000 మంది, 5,000 మంది పురుషులు, వారి భార్యలు, వారి గర్భఫలాలు అందరూ కూడా 10,000 మంది ఆ ఆహార పదార్థాలు తినడానికి దేవుడు సహాయం చేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులు. ఎలాగా అలా బ్లెస్ అయింది అది మనం గమనించినట్లయితే, అది దేవుని యొక్క చేతిలోనికి వచ్చింది. అది మన దగ్గర లేదు. అది ఆ పిల్లవాడి యొక్క లంచ్ బాక్స్లో ఆ పిల్లవాడు దాన్ని దాచిపెట్టుకోలేదు. కొంతమంది పిల్లలు అయితే, నేను ఇవ్వను అంకులు, నాకు కావాలి అంకులు, నాకు ఆకలి అయితే అంకులు, నేను ఈయన అంకులు, నేను మధ్యాహ్నం పూట తినాలంకులు, మా అమ్మ చెప్తా, ఇదిగో మా అమ్మ ఇక్కడే ఉంది, ఇదిగో మా నాన్న చెప్తా, మా నాన్న అక్కడే ఉన్నాడు, నేను ఈయన అంకులు, నాకు కావాలి అంకులు, ఒక్క బొబ్బులు గమ్మే ఉంది అంకులు, నేను ఈయన అంకులు, నాకు కావాలి అంకులు. అసలు ఆ గోలే లేదు. మన పిల్లలు ఇస్తారట, బహుశా ఇస్తూ ఉండుండొచ్చు. యేసు ప్రభు చేతులకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? బ్లెస్ చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 10,000 మంది తినటానికి దేవుడు తన కృపనిచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన దగ్గర మనం ఇచ్చేటటువంటిది చిన్న చిన్న వస్తువులే ప్రభువుకు మనం ఇచ్చేది. కానీ ప్రభువు చేతిలోనికి వచ్చిన తర్వాత వాటిని ప్రభువు దీవించి ఆశీర్వదించి మనము సమృద్ధిలోనికి రావడానికి, అంతేకాకుండా తిన్నటువంటి వారు కూడా సమృద్ధిగా భోజనం చేయడానికి, చూడండి అక్కడ మనం గమనించినట్లయితే, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఎలా తిన్నారంట? తృప్తిగా తిన్నారు. తృప్తిగా తిన్నారు. మా దగ్గర ఒకడు ఉన్నాడు, మాకు తెలిసినటువంటి మా బంధువుల అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. ఏదైనా వివాహానికి ఎత్తుకెళ్ళామనుకోండి, వివాహంలో లంచ్ తింటాడు, మళ్ళీ వివాహంలో డిన్నర్ కూడా తింటాడు. ఏమండి, తృప్తిగా తింటాడు. ఏంట్రా అలా తింటావు, ఏంట్రా ఎందుకురా అట్లా అంటే, ఏమోనన్నా వివాహం అంటే నాకు భలే ఇష్టం అన్నా, వివాహానికి వెళ్ళాలంటే నాకు భలే ఇష్టం అన్నా, నాకు సంబరం అన్నా, నువ్వు ఏ వివాహానికి వెళ్ళినా నాకు ఫోన్ చేయ, నేను వచ్చేస్తానన్నా అని చెప్పంటాడు. నాకు భలే ఇష్టమన్నా, నేను సంతృప్తిగా తింటానన్నా, సంతృప్తిగా ఆడుకుంటానన్నా, సంతృప్తిగా పని చేస్తానన్నా, సంతృప్తిగా కష్టపడతానన్నా, నా చెమటంతా కూడా ధారలాగా పోయే విధంగా నేను పని చేస్తానన్నా, కాబట్టి నాకు శక్తి ఎక్కువ, నాకు ఆకలి కూడా ఎక్కువగా ఉంటుందన్నా అని చెప్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వారందరూ కూడా సమృద్ధిగా సంతృప్తిగా అందరూ కూడా భోంచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ రొట్టెలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హస్తాల్లోకి వచ్చినాయో, దేవుడు వారిని దీవించినట్లుగా, దాదాపు కొన్ని వేల మంది ఆహారము భుజించినట్లుగా, అందరూ సంతృప్తిగా తిన్నట్లుగా, మిగిలిన 12 గంపలను శిష్యులందరూ కూడా వాటిని ఏరి, ఆ శిష్యులందరూ కూడా 12 గంపలు తీసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేతిలో ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మనమే దేవునికి యొక్క హస్తాలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా,
ఆయన చేతిలో విరువబడినటువంటి రొట్టెగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నీ కుటుంబాన్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు, మనము ఆయన యొక్క బలీయమైన రెక్కల చాటున మనం ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన మనందరినీ కూడా తన చేతులతో మనల్ని తయారు చేసినటువంటి దేవుడు కాబట్టి, ఇదిగో నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఆయన చేతులతో మనందరూ కూడా ప్రభు వారు చెక్కినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన చేతుల్లో మనము ఉండాలి, లేదా మనము ఆయన చేతులలో విరవబడాలి. మనము విరవబడ్డప్పుడు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నివాసము చేయటానికి ప్రభు తన కృప నుంచి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు నీవయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. యాకోబును పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఆయన చేతిలో మనం ఉండాలని యేసయ్య ఆశ కలిగి ఉన్నాడు.
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు, ఇస్సాకును కావలసినటువంటి తన యొక్క జీవిత భాగస్వామిని సమకూర్చినటువంటి దేవుడు, యాకోబు బావి దగ్గర సమరయ్య స్త్రీని దర్శించినటువంటి దేవుడు, ఆయన చేతిలో మనము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆయన చేతిలో మనము విరువబడాలని దేవుని యొక్క ఆలోచన. ఒక విత్తనము భూమిలో నాటబడిన తర్వాత అది విరువబడి లేదా అది మరణించినప్పుడు దానిలో నుంచి నూతనమైనటువంటి కాండము, నూతనమైనటువంటి మొక్క ఎలాగైతే బయటికి వస్తుందో ప్రియులారా, దేవుని చేతిలో మనము బలమైనటువంటి బిడలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు, ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కానే కాదు. ఆయన మేలు చేత నిన్ను తృప్తిపరచేటటువంటి దేవుడు, సమృద్ధిని దయచేసేటటువంటి దేవుడు. ఆయన సమృద్ధి అయినటువంటి ఆహార పదార్థాలను మనకు దయచేసేటటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులు తినడానికి దేవుడు సహాయం చేశాడు. నీ చేతిలో ఉన్నటువంటిది ఏదైనా సరే ప్రభువు సన్నిధిలో నీవు ఉంచినప్పుడు, ప్రభు యొక్క పాదాల చెంత నీవు ఉంచినప్పుడు, ప్రభువు దానిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి సమృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చే దేవుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాలను ప్రభువుకు సమర్పిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకి మనల్ని మనము సమర్పించుకుందాం. ప్రభువా, నీవు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీరిచ్చిన ఉద్యోగాలు, మీరిచ్చిన ఆయుష్, మీరిచ్చిన బలం, మీరిచ్చిన శక్తి, మీరిచ్చినటువంటి ప్రతి దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీకు దేవా నా తండ్రి అని చెప్పి మన అందరము కూడా పెదవులు తెరిచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ చేతిలో ఒక విరువబడే రొట్టెగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎంతోమంది ఆ రొట్టెను ఎలాగైతే భుజిస్తారో ప్రభువా, అలాగ మీ వాక్యాన్ని మేము భుజించే బిడలుగా ఉండటానికి సహాయము చేయండి ప్రభువా. నీ వాక్యము వినుట తోడనే ప్రభువా, 2 అంచులు గల ఖడ్గములాగా మా కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు ప్రభువా. నీ వాక్యము మనుషులతో మాట్లాడుతూ ఉండగా ప్రభువా, ఆ వాక్యమును బట్టి ప్రతి బిడ్డ నా తండ్రి స్వస్థపరచబడే విధంగా, బలపరచబడే విధంగా, ఆరోగ్యాన్ని కలిగి ఉండే విధంగా ప్రభువా, శాంతి సమాధానముతో నింపబడే విధంగా ఉండటానికి మీరు సహాయము చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవా, మీ శక్తియుక్తులతో మమ్మల్ని నడిపించి మీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేయండి ప్రభు అని చెప్పి మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువు నెమ్మది కలిగినటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. సమృద్ధి మన ద్వారా ప్రభువా. అయ్యా, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల వలన ఆయన అందరూ కూడా సమృద్ధిగా, ఆయన సమృద్ధి సమృద్ధి మా కుటుంబాలలో సమృద్ధిని దయచేయండి ప్రభువా. మా మందిరాల్లో సమృద్ధిని దయచేయండి ప్రభువా. మా గర్భఫలాలకు సమృద్ధిని దయచేయండి ప్రభువా. నాయనా, మా యవనస్తులకు సమృద్ధిని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. సమృద్ధి జీవము ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయం. ఆయన కృపతో నింపేటటువంటి దేవుడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మమ్మలను కూడా మీ స్వహస్తాల్లో స్వీకరించి మా అందరికీ సమృద్ధిని దయచే ప్రభు అని చెప్పి ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచినటువంటి దినాలన్నిటిలో మీ కృప, మీ కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మమ్మల్ని విడువక ఎడబాయక మీరు కృప చూపించారు. మీకు వందనాలు. చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనిపాటల్లో, వారి ఆరోగ్య విషయాల్లో మీరు సహాయం చేయండి. స్కూల్స్కి వెళ్ళి వచ్చే విషయాల్లో ప్రభువా మీ తోడ్పాటు దయచేయండి నా తండ్రి. నాయన, వారిని బలపరచండి, స్వస్థపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు. పిల్లలు బాగా చదవటానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. తల్లిదండ్రులకు నాయన, పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చడానికి కావాల్సిన రీసోర్సెస్ మీరు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఉద్యోగాల కొరకు,
అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. వారిని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు ప్రభువా. అంతేగాక నా తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న పురుషులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన వారి పని పాటలను దీవించండి ప్రభువా. పోలీసు వారు, అలాగే రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి. నీకు వందనాలు నా తండ్రి. వారిని స్వస్థపరచండి ప్రభువా. నా తండ్రి, ఎంతో నాయన బిజీ ఉద్యోగాలు చేస్తుంటారు, ఎంతో ఒత్తిడితో ఉంటారు ప్రభువా. నాయన వారికి నెమ్మది దయచేయండి, వారికి సమాధానము దయచేయండి, వారికి ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. మీకు వందనాలు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని పురుషులందరినీ కూడా మీ స్వహస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి. నీకు వందనాలు. స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాము. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావలసిన ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తిని మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు నా తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా శక్తి కలిగి ఉండటానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. కుటుంబాల్లో వారు చేసేటటువంటి పనులన్నింటిలో మీరు తోడ్పాటు దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన, గర్భఫలాలను చూసుకునే విషయాల్లో, వారికి భోజనాలు పెట్టేటటువంటి విషయాల్లో, వారి యొక్క సౌకర్యాలు చూసే విషయాలన్నింటిలో మీ తోడ్పాటు దయచేయండి. మీకు వందనాలు ప్రభువా. అలాగే ఉద్యోగాలు చేసుకునే స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి యొక్క ప్రయాణాలు, రాకపోకల్లో మీ తోడ్పాటు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు నా తండ్రి. వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల వారికి దయచేయండి, భద్రత దయచేయండి, క్షేమము, సమాధానము, సంతోషము, స్వస్థత ప్రభువా యేసు క్రీస్తు నామములో మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నానయ్యా. నీకు వందనాలు నా తండ్రి. ప్రత్యేకంగా రేపు జరగబోయే పాస్టర్ల మీటింగ్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. టౌన్లో ఉన్నటువంటి చాలామంది ఆయన నా తండ్రి, పెద్ద పాస్టర్ గారి యొక్క భార్యలు, వారి పాస్టర్లందరూ రాబోతూ ఉండగా నా తండ్రి నాయన మీ కృప దయచేయండి ప్రభువా. నా తండ్రి, నీకు వందనాలు నా తండ్రి నాయన. ప్రభువా నా తండ్రి, మా యొక్క నాయన నా తండ్రి, ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దైవజనుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. వారికి క్షేమము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు నాయన. పోలీసు వారిని బట్టి, అలాగే ప్రభువా నా తండ్రి నాయన, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి నాయన ఆర్ఐ గారులను బట్టి, డిఎస్పీ గారులను బట్టి, సిఐ గారులను బట్టి, ఏఎస్పీ గారులను బట్టి, ఎస్పీ గారులను బట్టి ప్రభా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాయన. మా జిల్లాకు క్షేమము దయచేయండి. మా జిల్లాలో ప్రభువా నా తండ్రి నాయన సమాధానము దయచేయండి ప్రభువా నా తండ్రి నాయన. అలజడులు లేకుండా ప్రభువా నా తండ్రి, డ్రగ్స్ మహమ్మారిని ప్రభా మీరు అరికట్టమని కోరుకుంటూ ఉన్నాం. మీకు వందనాలు నా తండ్రి. ప్రభువా నా తండ్రి నాయన, ఎంతోమంది యవనస్తులు ప్రభువా నా తండ్రి డ్రగ్స్కి బానిసలైపోతూ ప్రభువా నా తండ్రి రకరకాల నాయన ఆటలలో, బెట్టింగుల్లో ప్రభువా నా తండ్రి నాయన వారు ఎంతగానో ప్రభువా నా తండ్రి నాయన నిమగ్నమైపోతూ ఉండగా వారికి మారు మనసు దయచేయండి ప్రభు. ఆ యొక్క నా తండ్రి రుగ్మతలో నుంచి బయటికి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభు. మీరు ముట్టండి ప్రభు, మీరు మార్చండి ప్రభు. నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. ఆయన నా తండ్రి నాయన, మా జిల్లాని పరిపాలిస్తూ ఉన్నటువంటి ప్రభు అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాయన. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి భర్తలను, వారి భార్యలను ప్రభు ప్రతి బిడ్డను కూడా మీ స్వహస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు నా తండ్రి నాయన. ప్రత్యేకంగా ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ఇచ్చిన క్షేమం అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరలా కలుసుకోబోయేంత వరకు మీ దేవదూతల కాపుదలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహార్యుడు మాకు దయచేయము. మా ఎళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించుము. మమ్మల్ని శోధనలోనూ తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సంతోషము, సమాధానము, ఐక్యత ఇది మొదలుకొని మనకు, మన కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.